ఒకప్పుడు కొండల మధ్యలో చెట్లతో నిండిన ఒక అందమైన ఊరు ఉండేది. ఆ ఊర్లో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఒకేసారి చాలా సాహసవంతుడు కూడా. గ్రామంలోని పిల్లలు అడవిలోకి వెళ్లడానికి భయపడుతుండేవారు, కాని అర్జున్కి మాత్రం కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త విషయాలు నేర్చుకోవటం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అతను అడవిలో వేటాడుతున్న కుక్కలను వెంబడిస్తూ వెళ్లి దారి తప్పిపోయాడు. మెల్లగా అతను ఒక వింత ప్రదేశంలోకి అడుగుపెట్టాడు. ఆ ప్రదేశంలో చెట్లు పెద్దవిగా, ఆకులు వెండి రంగులో మెరుస్తూ కనిపించాయి. పక్షులు మధురమైన పాటలు పాడుతున్నాయి. నది గలగలలతో కాకుండా మనుషుల మాటలలా వినిపిస్తున్నది. అర్జున్ ఆశ్చర్యపోతూ, ఇది సాధారణ అడవి కాదు, ఏదో వింత ఉంది అని అనుకున్నాడు. అతను ముందుకు వెళ్లగానే ఒక పెద్ద వృక్షం తనతో మాటలాడింది. బాలకా, నువ్వు మాయా అడవిలో అడుగుపెట్టావు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష ఉంటుంది. ఈ అడవిలో దాగి ఉన్న మాంత్రిక రత్నంను కనుక్కుంటే నీ ఊరంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. కానీ జాగ్రత్త, ఆ రత్నాన్ని దుష్ట మాంత్రికుడు కాళిదాస్ కాపాడుతున్నాడు. అర్జున్ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యలో ఒక మాట్లాడే కుందేలు అతని ముందుకు వచ్చింది. హలో అర్జున్, నేను నీకు దారి చూపుతాను, కాని నువ్వు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అని చెప్పింది. తర్వాత ఒక పాడే నెమలి అతనికి చేరింది. అది తన స్వరంతో గాలి లోపల దాగి ఉన్న రహస్య ద్వారం తెరిచింది. తర్వాత ఒక జ్ఞానపక్షి అతనికి ఒక పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకంలో రత్నం దానిని ఎలా కాపాడుకోవాలో రాసి ఉంది. చివరికి అర్జున్ ఒక పెద్ద కోట దగ్గరికి చేరుకున్నాడు. అది చీకటితో కప్పబడి, మబ్బులతో చుట్టుముట్టబడి ఉంది. అక్కడే మాంత్రికుడు కాళిదాస్ ఉండేవాడు. అతనికి పొడవాటి గడ్డం, కళ్లలో అగ్ని మెరుపులు. కాళిదాస్ అర్జున్ను చూసి గట్టిగా అరిచాడు. నువ్వు రత్నం కోసం వచ్చావా? దాన్ని పొందాలంటే నన్ను ఓడించాలి. కాళిదాస్ మాంత్రిక శక్తులతో పెద్ద అగ్ని పాములను సృష్టించాడు. అర్జున్ భయపడలేదు. జ్ఞానపక్షి ఇచ్చిన పుస్తకాన్ని తెరిచి మంత్రం చదివాడు. వెంటనే ఆ అగ్ని పాములు నీటిలో కరిగిపోయాయి. తర్వాత కాళిదాస్ గాలి తుఫాను సృష్టించాడు. కాని అర్జున్ కుందేలును గుర్తు చేసుకున్నాడు. కుందేలు నేర్పిన చిట్కాతో చెట్టు వేర్లు పట్టుకొని నిలబడ్డాడు. తుఫాను శక్తి వృధా అయింది. చివరికి నెమలి ఇచ్చిన పాటను అర్జున్ పాడాడు. ఆ స్వరం అంత శక్తివంతంగా ఉండి కాళిదాస్ హృదయం కఠినత తొలగిపోయింది. అతను తల వంచి రత్నాన్ని అర్జున్కి అప్పగించాడు. అర్జున్ రత్నాన్ని ఊరికి తీసుకెళ్లాడు. వెంటనే ఆ రత్నం ప్రకాశం పంటలను పచ్చగా మార్చింది. బావులు నీటితో నిండిపోయాయి. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. అర్జున్ను అందరూ మా గ్రామ వీరుడు అని సంబోధించారు. కాని అతను చెప్పాడు, నేను ఒక్కడినే కాదు, నా కొత్త మిత్రులు కుందేలు, నెమలి, పక్షి అందరి సహాయంతోనే ఇది సాధ్యమైంది. చిన్న చిన్న మెరుపులు కథ బోధ. ఈ కథ మనకు చెబుతుంది: 1. ధైర్యం ఉంటే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు. 2. తెలివి, జ్ఞానం ఉంటే శక్తి కంటే గొప్పది. 3. స్నేహం, సహాయం ఉంటే ఏదైనా సాధ్యమే.